త్వరలో పెళ్లి చేసి ఆ పెళ్లిలో ఈ నగలు వేద్దాం. ఏమంటావు వర్ష? నీ ఇష్టం అమ్మమ్మ. కనీసం ఈ ఒక్కటైనా నా కోసం వేసుకోమ్మా. మీ అమ్మ కోసం వేసుకో తల్లి. నాకిష్టే తగిలేలా ఉంది. నేను వర్షాన్ని కాదని మీకు తెలిసినప్పుడు మీరు పడే బాధ ఏంటో గుర్తొస్తుంటే కన్నీ లాగటం లేదు. ఏమైందమ్మా? ఏం లేదమ్మా. అమ్మా, వర్షకి ఈ నగ చాలా బాగుంది కదమ్మా. మరి నా మనవరాలంటే ఏమనుకున్నావు? గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ శ్రావ్య. నిన్న నైటు తను వర్షానో జ్యోతినో గ్యారంటీగా తెలిసిపోతుంది అని చాలా నమ్మకంగా వెళ్ళారు కదా, తెలిసిందా మరి? తెలిసింది అత్తయ్య. తెలిసిందా? ఎవరు తను? జ్యోతినా వర్షానా? ఎగ్జైట్ అవ్వకండి అత్తయ్య, తను ఆల్మోస్ట్ జ్యోతి అని దొరికిపోయింది, కానీ చివరి నిమిషంలో ఎస్కేప్ అయింది. అసలు ఏం జరిగింది శ్రావ్య? నేనేదో మంచి ప్లాన్ వేశాను అనుకున్నాను, కానీ రాజీవ్ నిజంగానే జ్యోతి కోసం దూకపోయాడు. ఆ టైంలో నేనెంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు. అందుకే ఇలాంటి పిచ్చి ఐడియాలు వెయ్యొద్దని చెప్పేది. జ్యోతి అంటే రాజీవ్కి ఎంత ఇష్టమో తెలుసు కదా. అయినా అదేం ప్లాన్ శ్రావ్య? ఏదైనా జరగరాంది జరుగుంటే ఏంటి పరిస్థితి? సారీ అత్తయ్య, ఇంకెప్పుడు అలా చేయను. కాకపోతే తను మాత్రం జ్యోతిని అందుకే కాపాడడానికి వచ్చింది. తన కళ్ళల్లో ఆ బాధ, ఆ భయం చూశాను నేను. ఎందుకంటే రాజీవ్ అంటే జ్యోతికి ఎంత ప్రేమో నాకు తెలుసు. మరి అలాంటప్పుడు నువ్వే జ్యోతి అని దాన్ని ఎందుకు నిలదేయలేదు మీరిద్దరూ? నాకు అవకాశం లేకుండా పోయింది అత్తయ్య. అదే టైంలో అక్కడికి రామరాజు వచ్చాడు. అతన్ని చూడగానే తను పూర్తిగా వర్షాలాగా మారిపోయింది. చిన్ననాటి జ్ఞాపకాలంటూ ఏవేవో గుర్తులు చెప్పింది.